భక్తుడు మన హిందూయిజంని, శివుడు ఆ దేవుడిని కాపాడడానికి, మన దేశాన్ని కాపాడడానికి ఆ మాత్రం చేస్తారు. ఒకవేళ నిజంగా ఒక సూపర్ పవర్ ఉంటే అట్లా జరుగుతుంది, చేస్తారు కూడా. అది ఎక్కడ కూడా ఓవర్ అనిపించలేదు, ప్రాపర్గా ఉంది సినిమా. బ్రో ఒక్కొక్క డైలాగ్ వింటా ఉంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది బ్రో? నీకు ఒక్కొక్క డైలాగ్ వచ్చేటప్పుడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేటప్పుడు నిజంగా మీకు సినిమా మొత్తం గూస్ బంప్స్ ఉంటాయి. మీకు ఎక్కడ బోర్ కొట్టదు. ఈ సినిమా రన్ టైం మొత్తం ఎంటర్టైన్ అవుతూనే ఉంటారు. ఎంటర్టైన్మెంట్తో పాటు మీకు ఒక మంచి లెసన్ కూడా ఇస్తుంది ఈ సినిమా. మన సనాతన ధర్మం గురించి, దేవుడి గురించి, మన దేశం గురించి చాలా బాగా చెప్పారు. అంటే సినిమా చూస్తున్నంత సేపు బాలేబాబు గారు కనిపించారా మీకు, రుద్రుడు కనిపించాడు, శివుడు కనిపించాడు? నాకైతే రుద్రుడు, శివుడు ఇద్దరు కనిపించారు, కానీ బాలకృష్ణలో అయితే నేను అసలు అనిపించలేదు. ఎందుకంటే మీకు ఆ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అవన్నీ మిమ్మల్ని ఆ జోన్కి తీసుకెళ్ళిపోతాయి. మీకు ఎక్కడ బాలకృష్ణ కనిపించారు. రుద్రుడు అంటే ఆయన క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి అంత బాగా వస్తుంది. సినిమా అంత బాగుంది, స్టోరీ అంత బాగుంది, ఆయన యాక్టింగ్ అంత బాగుంది, డైరెక్షన్ అంత బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే బాగుంది. కాబట్టి మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు, డిసప్పాయింట్ అవ్వరు. కంప్లీట్ ప్యాకేజ్ సినిమా. బ్రో ఫైనల్ గా ఇలాంటి సినిమాలో ఇంకా వేరే హీరో నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా అసలు? ఎక్స్పెక్ట్ అంటే జనరల్గా అయితే అందరూ కమర్షియల్ సినిమాలను పట్టుకుంటారు, కానీ ఇట్లాంటి సినిమాలు తీసినా కూడా కమర్షియల్గా కూడా సాటిస్ఫై అవుతారు. ప్లస్ సమాజానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. ఇట్లాంటి సినిమాలు ఇంకొస్తే మన సనాతన ధర్మకి, మన హిందూయిజం ప్రమోట్ చేస్తూ మన దేశం గురించి చెప్పుకోవడం చాలా మంచి సినిమాలు ఇట్లా రావాలనే కోరుకుంటున్నాం. ఓకే బ్రో, ఓవరాల్గా ఒక మాటలో చెప్పండి, బాలయ్య బాబు గారు అఖండ 2 గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? జై బాలయ్య. ఇంతకు మించి ఇంకేం చెప్పడానికి లేదు. సినిమా అంతా చాలా బాగుంది, డెఫినెట్గా చూడండి. జై బాలయ్య, జై బోయపాటి. అలాంటి సీన్స్ ఎవరు చేయలేరు 35లో. సో బాలయ్య అలాంటి సీన్స్ చేయడం అనేది చాలా ఏమంటారు, ఎంకరేజ్ చేయాలి. ఇంకా ఆ కేటగిరీలో అయితే ఎవరు చేయలేరు అట్లాంటి సీన్స్. ఆ ఏజ్లో అంత కష్టపడ్డము, ఆ స్టెంట్లు కానీ చాలా బాగా చేస్తారు. డెఫినెట్లీ ఐ టు అప్రిషియేట్. అన్న డైలాగ్స్ ఎట్లా అనిపించినాయి? డైలాగ్స్ ఇంకా నందమూరి ఫ్యామిలీకి డైలాగ్స్ చెప్పడం ఎవరు పోటీ రాలేరు కూడా. సో మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, ఇంకా దేర్ ఇస్ నో అదర్ పర్సన్ అని. డెఫినెట్గా ప్లస్ పాయింటే సినిమాకి. డైలాగ్ డెలివరీ కానీ అసలుకి నోరు ఆపకుండా డైలాగ్స్ చెప్తుంటాడు. అసలుకి అట్టనే ఇంకా మనం మునిగిపోతాం దాంట్లో. డెఫినెట్గా అది. అంటే బాలయ్య బాబు గారి క్యారెక్టర్లో మీరు బాలయ్య బాబు గారిని చూసారా, శివుడిని చూసారా? శివుణ్ణి చూసాను, ఆంజనేయ స్వామిని చూసాను నేను క్యారెక్టర్లో. అన్ని కలిపి చూపించాడు బోయపాటి సీను, కానీ ప్రాపర్గా బాగా చూపించాడు సినిమాని మాత్రం. ఒక అనుకోకుండా ఏది ఎక్కువ కానీ తక్కువ కాకుండా ఒక స్ట్రెంత్ని మెయింటైన్ చేసి సినిమాని ఓవర్ కాకుండా మళ్ళీ ఎగ్జాజరేట్ చేయకుండా కరెక్ట్ పాయింట్ మీద తీసుకోవాలి సినిమాని. అది మాత్రం అప్రిషియేట్ చేయొచ్చు బాగా. ఓకే బ్రో, జెన్యూన్ గా చెప్పండి, ఇలాంటి సినిమాని బాలయ్య బాబు గారు కాకుండా వేరే హీరో చేయగలుగుతారు? ఏ ఇండస్ట్రీ అయినా, టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా, హాలీవుడ్ అయినా, బాలయ్య లాంటి సినిమాలు ఎవ్వడు తీయలేడు. బాలయ్య తప్ప ఎవ్వడు తీయలేడు, ఎవ్వడు రాడు కూడా. వీ హ్యావ్ టు ఎంకరేజ్ హిమ్. అదొక డిఫరెంట్ బ్రీడ్. ఆయన రికార్డ్స్ కానీ, ఆయన డైరెక్షన్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ ఎవ్వడు చెప్పలేడు, తీయలేడు కూడా. ఇవన్నలో జెన్జీ కిడ్స్కి ఏం తెలుసు అండి బాలయ్య సూపర్మసీ గురించి? కత్తి పట్టిన రికార్డే, కట్టి తిప్పిన అద్భుతమే. అలాంటి సినిమాలు బాలయ్య తప్ప ఎవ్వడి వల్ల కాదు. ఒక సమరసింహారెడ్డి, వీరసింహారెడ్డి, ఇంకోటి అఖండ, ఇలాంటి సినిమాలు ఓన్లీ బాలయ్య, నో అదర్ మ్యాన్. ఫైట్ లో కామెడీ సీన్స్